ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పంచగ్రహ కూటమి అంటే ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఇది 10 గ్రహణముల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనదట. అయితే ఇది మనకి జూన్ 6వ తారీఖున గురువారం నాడు వైశాఖ అమావాస్య రోజు ప్రారంభమైంది. జూన్ 5వ తారీఖున ఉదయము 4:12 చంద్రుడు వృషభ రాశి ప్రవేశం జరిగినప్పటి నుంచి జూన్ 7వ తారీఖు ఉదయం 7:40 వరకు వృషభ రాశిలో రవి, చంద్రుడు, గురుడు, బుధుడు, శుక్ర ఈ 5 గ్రహాల అంటే ఈ పంచగ్రహాల కూటమి జరిగింది. ఈ గ్రహ కూటమిలో రవి, గురువులు గ్రహ యుద్ధంలో ఓడించబడ్డారు. శుక్రుడు అస్తంగత్వం అయ్యి మౌఢ్యంలో ఉండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి చిన్న చిన్న సమస్యలు కలగడం జరుగుతాయి. గ్రహ కూటములు ఎప్పుడూ దుష్ఫలితాలనే ఇస్తాయి అని బృహత్ సంహిత వంటి గ్రంథాల్లో చెప్పబడింది. ఈ కూటములు ఎప్పుడూ మనకి చెడులే ఇస్తాయి తప్ప మంచినైతే ఇవ్వవు అని చెప్పి బృహత్ సంహిత వంటి గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అమావాస్య సమయంలో సంభవించిన ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి. క్రోధినామ సంవత్సరము, అందులోనూ అమావాస్య ఇంకా విపరీతమైన ఫలితాలను ఇస్తుంది అని ఒక హెచ్చరికగా చెప్పడం జరిగింది. దీనిలో ఏంటి అని అడిగితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని రాసుల వాళ్ళకి సమానంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుండదు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. రెండవది, వృషభ రాశి భూతత్వ రాశి కనుక కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించును. వృషభ రాశి భూతత్వ రాశి కావున కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారతదేశపు లగ్నం. మన భారతదేశ లగ్నం వృషభ రాశి అన్నమాట. ఈ పంచగృహ కూటమి వల్ల వివిధ రకాల దుస్సంఘటనలకు కారణమయ్యే సూచనలు ఉన్నాయి. అవి నేను మీకు వివరంగా చెప్తాను. మత, కుల, వర్గ సంఘర్షణలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ, కాశ్మీర్, ముంబై, తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించవచ్చు. స్టాక్ మార్కెట్లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. మరొక ముఖ్యమైన అంశం, వృషభ రాశిలో ఈ కూటమిలో ఉన్న 5 గ్రహాలు వృషభ రాశి భూతత్వ రాశి. కానీ ఈ 5 గ్రహాలు జలతత్వ రాశులైన వృశ్చిక రాశిని వీక్షిస్తున్నాయి. ఈ గ్రహాలతో పాటుగా మేషరాశిలో ఉన్న కుజుడు తన అష్టమ దృష్టితో, కుంభరాశిలో ఉన్న శని తన దశమ దృష్టితో, మీనరాశిలో ఉన్న రాహువు తన నవమ దృష్టితో, అంటే మొత్తంగా అన్ని గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి పెట్టాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే దక్షిణ భారతదేశంలో అకాల వర్షాలు, వరదలు, జన నష్టము, ఆస్తి నష్టం సంభవించవచ్చు. అరుదుగా సంభవించి ఈ కూటమి వల్ల కలిగే దుష్ఫలితాల ప్రభావము తమపై పడకుండా ఎవరికి వారు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోవాల్సిందే. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. ఇది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క రాశికి, ప్రతి ఒక్క నక్షత్రాలకి సంబంధించింది. ఇందులో అందరం భాగస్వాములమే. ఇందులో చెప్పగా వచ్చేది ఏంటంటే ఒక చిన్న గమనిక. ఈ ద్వాదశ రాశుల వాళ్ళు జూన్ 6వ తేదీ నుంచి 13వ తేదీ లోపు శాంతులు జరిపించుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరి. ప్రతి రాశి వారు శాంతులు జరిపించుకోవాలి. 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ మధ్యకాలంలో తమ రాశులకి తమకి శాంతి జరిపించుకోవలసింది గమనిక కాకుండా హెచ్చరికగా కూడా చెప్పడం జరిగింది. 3 వారాల పాటు మాంసం తినకపోవడం మంచిది. ఈ 3 వారాలు మాంస నిషేధం చెయ్యాలి, తప్పదు. వాతావరణ కారణంగా మనకి జంతువులు జబ్బు పడతాయి. ఎందుకు తినద్దంటున్నారో కూడా చెప్తాము. వాతావరణం ఈ పరిణామాల వల్ల జంతువులు జబ్బు పడతాయి కదా, ఆ జబ్బుపడ్డ జంతువుల్నే మనకి అమ్ముతారు కాబట్టి వాటిని మనం ఆహారంగా తీసుకుంటాం కాబట్టి తద్వారా వచ్చే జబ్బులు మనల్ని
బాధిస్తాయి. కాబట్టి ఈ 3 వారాలు మాంసాన్ని నిషేధించడం తప్పనిసరి. తదుపరి మీ ఇష్టం. ఆ మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, చేపలు తినేవారు చాలా తొందరగా అస్వస్థతకు గురవుతారు. సో చేపల్ని నిషేధించండి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు 3 లేక 4 వారాల పాటు గర్భధారణ జరగకుండా జాగ్రత్త పడండి. ఈ 3 వారాలు లేదా అంటే మరొక వారం, ఈ 4 వారాలు గర్భం కోసము అంటే పిల్లల కోసము ప్రయత్నాలు చెయ్యకండి. ఎందుకంటే అలా చేస్తే కనుక అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. గ్రహకూటమి అంటే అందులోనూ పంచగ్రహ కూటమి అంటే చాలా విపరీతమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. కాబట్టి 1 నెల ఆపుకుని తదుపరి ప్రయత్నం చేయండి. కాదుకూడదు అంటే అంగవైకల్యమైన పిల్లలు పుట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అంటే ఇంకా తప్పని పరిస్థితి అయితే ఏమో కానీ అది పోస్ట్ పోన్ చేసుకుని వాయిదా వేసుకోగలిగితే మాత్రం మానుకోవడం మంచిది. 3 వారాలే కాబట్టి. వాయువు ద్వారానే వైరస్ వ్యాపించే రోగాలు ఈ గ్రహకూటమి ద్వారా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను మానేయండి. గ్రహకూటమి వల్ల ఇవన్నీ ఏర్పడటం లేదు, ఇవన్నీ జరగబోయేదానికి ఇవన్నీ ఒక శుభముహూర్తం అని అనుకుంటున్నారు. అది కాదండి. ఇవన్నీ మనకి ముందుగా హెచ్చరిస్తున్నారు. ఇదివరకే చాలాసార్లు చెప్పారు, ప్రకృతి వైపరీత్యం ద్వారా ప్రాణ నష్టం జరుగుతుంది అని. ఇది ఒక హెచ్చరిక, ఒక సూచన మాత్రమే. అయితే అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. ప్రజానీకానికి, జంతువులకి, ప్రతి ప్రాణికి ఇది ఉంటుంది. కాకపోతే మనుషులు మాత్రం శాంతి చేయించుకోవాల్సింది. ఇది తప్పదు. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీనరాశుల వారు తప్పకుండా శాంతి చేయించుకోవాలి. మళ్ళా ఏ రాశిలో చెప్తాను, వీలైతే రాసుకోండి. మిథునం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, ఈ రాశుల వారు మాత్రం శాంతి పూజ తప్పకుండా చేయించుకోవాలి. భయపడాల్సిన పని లేదు. కానీ ఆహార విషయంలో, ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. కరోనా లాంటి సమస్యలు రాకుండా, అలాంటి సమస్యలు కూడా క్రమశిక్షణ ఆహార నియమాల వల్లే తగ్గింది అని మనం గతంలో తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించండి. ఈ ఆహార నియమాలతో పాటుగా దైవానుగ్రహం తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం అనేదే లేదు. శాంతి పూజలు, దైవానుగ్రహం అంటే మరేం కాదండి, ఎవరికి మటుకు వాళ్ళు శాంతి పూజలు చేసుకోవడం, ఇష్టదేవుణ్ణి ప్రార్థించుకోవడం తప్ప వేరే దారి ఏమీ లేదు. హోమాలు చేయించుకునే వాళ్ళు, పూజలు చేయించుకునే వాళ్ళు శక్తి అనుసారంగా చేయించుకోండి. ఈ చెప్పిన వివరాలన్నీ తెలుసుకుని జాగ్రత్త పడడం కోసమే కానీ మిమ్మల్ని భయపెట్టడానికో మరి దేనికో కాదు. ఇవన్నీ పాటించుకొని జాగ్రత్తగా ఉండాలి అని ఇది హెచ్చరిక, సూచన మరియు తప్పదు. సర్వే జన సుఖినో భవంతు.